హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 లాక్స్. ఈరోజు వీడియోలో నేను గోధుమ పిండితో పునుగులు లేదా బొండాలు అనేవి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం 1 కప్పు పెరుగు తీసుకున్నాను. తర్వాత అదే కప్పు సైజు దాంతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి. తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా వంట సోడాని కూడా మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేయాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ఒక 3 వేస్తున్నాను. తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా 1 వేయాలి. వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము ఏ కన్సిస్టెన్సీ కావాలో దానికి సరిపోయేలాగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అంతా యాడ్ చేసేస్తే పిండి కొంచెం ఎక్కువ లూజ్ అయిపోతుంది. కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అలాగే ఎక్కడ మనకు గోధుమ పిండి అనేది ఉండలు లేకోకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇందులోకి మనం యాడ్ చేసే పెరుగు అనేది పుల్లటి పెరుగుని తీసుకోవాలి. స్వీట్ పెరుగు లేదా ప్యాకెట్ పెరుగు అనేది వాడకూడదు. ఇంట్లో తయారు చేసిన పెరుగు అది కూడా పుల్లటిది వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా మనం కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ కలుపుకుందాం. మనం ఈ పిండిని చాలాసేపు కలపాలండి. అప్పుడే మనకు పిండి అనేది బాగా మిక్స్ అవుతుంది. అలాగే పునుగులు అనేవి క్రిస్పీగా బాగా వస్తాయి. సో ఇలా మనం బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని ఒక 3 to 4 అవర్స్ వరకు అలా నానబెట్టేసేయాలి. అప్పుడే పులుపు పెరుగులో ఉన్న పులుపు అనేది మిక్స్ అయ్యి మనకు టేస్ట్ అనేది సూపర్గా వస్తాయి. బోండాలు డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ అనేది మనము యాడ్ చేసుకొని బాగా వేడి చేసుకోవాలి. తర్వాత మంట అనేది తగ్గించేసుకోవాలి. మంటని ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేస్తే కనుక పైన మాత్రమే ఫ్రై అవుతాయి, లోపల పిండి పచ్చిగానే ఉండిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఒకసారి ఆయిల్ వేడయ్యే వరకు పెట్టుకొని తర్వాత మంట తగ్గించేసేయడమే. ఇప్పుడు మనము ఇలా నానబెట్టుకున్నటువంటి పిండి తీసుకొని చిన్నగా కొద్దిగా తీసి ఆయిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోకి వేసిన వెంటనే మనం వీటిని తిప్పేయకూడదండి. కొద్దిసేపు ఆగిన తర్వాత 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. వేసిన వెంటనే తిప్పితే పిండి అనేది సపరేట్ అయిపోతుంది. చూసారా, ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం 2 వైపులా కాల్చుకోవాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసేసి రిమైనింగ్ పిండిని కూడా ఇలాగే మనము అన్ని బోండాలుగా వేసేసుకుందాము. ఇదే పిండితోనే మనం మైసూరు బోండాలు కూడా తయారు చేసుకోవచ్చు. పిండిని చిన్న ఉంటలుగా వేస్తే అవి పునుగులు అవుతాయి. అదే కొంచెం ఎక్కువ పిండి తీసుకొని పెద్దవిగా వేస్తే అవి మైసూరు బోండాలు అవుతాయి. అంతే, టేస్టీగా ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే నా వీడియోని ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా తేజు మురారి 8315 వ్లాగ్స్ని అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.